ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ బైబుల్ రిఫ్లెక్షన్స్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 24 అధ్యాయము 31 వచనం నుంచి 40 వచనం వరకు చదువుకుందాం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడిట్లనెను, నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదెము అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.